తిరుమలలో అన్యమత ప్రచారాన్ని పూర్తిగా అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడతామని అన్నారు టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి. తనను టీటీడీ చైర్మన్గా నియమించినందుకు సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా పనిచేస్తామంటున్న చెదలవాడతో మా కరెస్పాండెంట్ స్వామినాయుడు ఫేస్ టు ఫేస్. టీటీడీ చైర్మన్గా ప్రభుత్వం చదలవాడ కృష్ణమూర్తిని నియమించింది. నిన్నే జీవో కూడా విడుదల చేసింది. ఈ రోజు చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్గా నియమించినందుకు చంద్రబాబు నాయుడు కలిసి శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే టీటీడీని ప్రక్షాళన ఏ విధంగా ఉండబోతుంది, సామాన్య భక్తులు దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు ఏ విధంగా తొలగించబోతున్నారు అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి గారు ఉన్నారు. సార్, మిమ్మల్ని టీటీడీ చైర్మన్గా ఎంపిక చేసినందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంది నాయన. మాట ప్రకారం, మాట చెప్పిన ప్రకారం మా నాయకుడు ఎక్కడ కూడా నో డివియేషన్. ఆయనకు కావాల్సింది ప్రజలకు అందుబాటులో ఎవరు చేయగలరో వాళ్ళకి ఆ విధమైనటువంటి పదవులు ఇవ్వడం జరుగుతుంది ఆయన. నేను నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ధర్మక్షేత్రంలో ధర్మాన్ని కాపాడాలని ప్రబోధకుడు ఆయన. నేను ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన పేరు లేనిది, ఆయన మాట లేనిది నేను ఎక్కడ చిన్న తప్పు కూడా చేయను ఆయన. అలాంటి పుణ్యక్షేత్రంలో నాకు ఇచ్చినటువంటి పదవిని వస్తున్నటువంటి భక్తులకు మాత్రమే నేను అవకాశం ఇచ్చి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలిగించి అన్ని మత ప్రచారాన్ని పరిపూర్ణంగా ఆపేదానికి మీ అందరి సహకారం కూడా కావాలి. మాకు మీ అందరి సహాయం, మీ అందరి సహకారం ఉంటే ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ తప్పు జరుగుతున్నా మా వంతు మేము తప్పకుండా ఒక ధర్మాన్ని నిలబెట్టేదానికి ధర్మక్షేత్రంలో పనిచేస్తామని మీ ద్వారా నేను హృదయపూర్వకంగా. వీఐపీలకు, పారిశ్రామికవేత్తలకు మాత్రమే అక్కడ దర్శన భాగ్యం కలుగుతుంది, సామాన్య భక్తులకు మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతుందని విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రోటోకాల్ ఉంది. ఒక్క తెలుగుదేశమే కాదు నాయన, అందరికీ ప్రోటోకాల్ ఉంది. ప్రోటోకాల్ని అధికారులు చూస్తారు. ప్రోటోకాల్ లేకుండా డబ్బుతో జరిగే కార్యక్రమాలు ఏదైనా ఉంటే మీ దృష్టికి వస్తే చెప్పండి. మేము తప్పకుండా ఆ కార్యక్రమం చేసే వాళ్ళ మీద. అంటే అక్కడ వెయ్యి కాళ్ళ మండపాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా కట్టడం జరుగుతుంది. అంటే టీటీడీ ప్రక్షాళనకు సంబంధించి మీ ముద్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడైనా కదా నాయన వచ్చాను, ముద్ర ఎట్టేస్తాను నేను, నా శక్తి అంతా నాయన. టీటీడీకి సంబంధించి అక్కడ సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ చంద్రబాబు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, సాక్షి టీవీ, హైదరాబాద్.